ప్రైజ్ ద లార్డ్. ఐ హోప్ యూర్ ఆల్ గుడ్ బై గాడ్స్ గ్రేస్. ఈరోజు దేవుని వాక్యం మీతో పంచుకోవాలని ఆశపడుతున్నానండి. సంఖ్యాకాండము 32:23. మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు కనుక మీ పాపము మిమ్మును పట్టుకొనును అని తెలుసుకొనుడి. పాపము బహు భయంకరమైనది. పాపము చేయువాడు మరణమునకు పాత్రుడు. పాపము చేసి తప్పించుకొనగలిగిన వాడెవ్వడునూ లేడు. పాపము ప్రారంభంలో మంచిగా ఉన్నట్లు అనిపించును గాని దాని అంతము కఠోరము. అయితే పాపపు శిక్షను, దాని ఫలితాన్ని తప్పించుకొనుటకు ఒక్కటే మార్గము. అదే పశ్చాత్తాపముతో కూడిన పాపపు ఒప్పుకోలు అని బైబిల్ వాక్యం సెలవిచ్చుచున్నది. 1 John 1:9. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. అయితే పాపము ఒప్పుకొనక కప్పుకొను వారికి క్షమాపణ లేదు అని బైబిల్ వాక్యం సెలవిచ్చుచున్నది. Proverbs 28:13. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. అసలు పాపము చేయడమే తప్పు, చేసిన పాపమును దాచిపెట్టుకొనుటయు మరింత పెద్ద తప్పు అన్నాడో వ్యక్తి. కానీ ఈనాడు పక్క వాళ్ళకు భయపడి వాళ్ళేమనుకుంటారో, వాళ్ళు ఎలా నిందిస్తారు, నా గురించి వెనకాల ఎలా మాట్లాడుకుంటారో అని తమ పాపములను కప్పుకుంటున్నారు. అయితే నీవు దాచిన పాపమే తప్పక నిన్ను బయట పెట్టును. నీవు చేసిన పాపము నిన్ను బట్టబయలు చేయును. నీవు తీసిన గోతులో నీవే పడుదువు అనే విషయాన్ని గ్రహించండి. ఇక్కడ బైబిల్లో మనం కొన్ని ఉదాహరణలు చూసినట్లయితే, హామాను అను ఒక అధికారి మొర్దెకై అను ఒక ఉద్యోగి తనకు మ్రొక్కలేదని అతనిపై ద్వేషము పెంచుకొని అతనిని ఉరి తీయించుటకు ఒక ఉరికంబమును చేయించాడు. అయితే చివరికి అతని కుట్ర బయటపడినందున అతడు మొర్దెకై కొరకు చేయించిన ఉరికంబము మీద రాజు అతనినే ఉరి తీయించాడు. గల్తీయన్స్ 6:7. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. మనిషి ఏమి విత్తుతాడో అవే కోస్తాడు అనే విషయాన్ని ఇక్కడ మీరు గ్రహించండి. అంటే మనం మంచి విత్తనాలను విత్తుతే తిరిగి ఆ మంచి మనకి వస్తుంది. లేదు, మనం ఎదుటి వాళ్ళ మీద చెడు ప్రయత్నాలు, వాళ్ళని ముంచేయాలి, వాళ్ళని నాశనం చేయాలి, వాళ్ళని మోసం చేయాలి అనే ఆలోచనలు మీరు కలిగి ఉంటే చివరికి ఆ చెడు వాళ్ళకే తగులుతుంది అనే విషయాన్ని ఇక్కడ మనం గ్రహించాలి. అలాగే యాకోబు నేను జ్యేష్ఠ కుమారుడునని చెప్పి తన తండ్రిని మోసగించి ఆశీర్వాదములు సంపాదించుకొని తన మేనమామ ఇంటికి పారిపోయాడు. అక్కడ తన మామ యొక్క చిన్న కుమార్తె అయిన రాహేలును పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. 7 సంవత్సరముల తర్వాత అతని మామ అతనికి రాహేలు అక్క అయిన చప్పు కన్నులు గల లేయాను ఇచ్చి పెళ్లి చేశాడు. పెండ్లైన తర్వాత లేయా ముసుగు తీసి చూసిన యాకోబు తాను తన తండ్రిని మోసగించినట్లే తన మామ తనను మోసగించాడనే విషయాన్ని తెలుసుకున్నాడు. అందుకే బైబిల్ ఇలాగ సెలవిచ్చుచున్నది, కనుక మోసగించిన తరువాత మోసపోదుమని తెలుసుకొని దేవుని భయము కలిగి ఉండుము. ఇక్కడ వ్యక్తి వాళ్ళ నాన్నని మోసం చేశాడు. తాను చేసిన మోసం తనకే వెనక్కి వాళ్ళ మామ రూపంలో తిరిగి వచ్చింది. ఈ వ్యక్తి యాకోబు అన్న వ్యక్తే చివరికి మోసపోయాడు అనే విషయాన్ని ఇక్కడ మీరు గ్రహించండి. అర్థమైందా అండి? మన పాపము మనలను పట్టి ఇవ్వక మునిపే మనము మన పాపములను పట్టుకొని సిలువ చెంతకు తెస్తే నీ పాపములు ఎంత విస్తారమైన వైనను నీవు ఒప్పుకుంటే యేసుక్రీస్తు రక్తము నీ పాపములను కడిగి వేయును. మీ పాపములు కప్పుకుంటే నీవు పరలోకమందు దేవుని దృష్టికి వేషధారివై ఉందువు. నీ పాపములకు నీవు అమ్ముడు పోదువు, సాతానుకు బానిసవగుదువు అనే విషయాన్ని గ్రహించండి. కాబట్టి ప్రతి చిన్న పాపంని ఒప్పుకొని విడిచిపెట్టాలి అనే విషయాన్ని గ్రహించండి. Romans 6:23. ఎలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. మీరు చేసిన ప్రతి పాపమునకు తప్పక ప్రతిఫలం పొందుతారు అనే విషయాన్ని గమనించండి. ఒకవేళ ఆలస్యమైన ఎడల వడ్డీతో పాటు మరింత కఠినమైన శిక్షను కూడా పొందవలసి వస్తుంది అనే విషయాన్ని గ్రహించండి. కనుక అల్లరి, తుంటరితనము, చిన్న చిన్న దొంగతనములు, అబద్ధములు వంటి యవ్వన పాపములను, జూదము, త్రాగుడు, ధనాస, పిసునుగొట్టుతనము వంటి ప్రతి పాపమును ప్రభు సన్నిధిలో ఒప్పుకోండి. ఇప్పుడే లేనిచో మీ పాపములు మీ మీద దోషారోపణ చేయును అనే విషయాన్ని గ్రహించండి. మీ పాపములే నిన్ను న్యాయ తీర్పునకు తరుముకొని పోవును అనే విషయాన్ని ఇక్కడ మీరు గ్రహించండి. ఇప్పుడు శిక్షను తప్పించుకొనుటకు వేరే మార్గము లేదు. ఈనాడు మిమ్మల్ని రక్షించుటకు మీ కొరకు రక్తము చిందించిన, మీ పాపములను మోసుకొని పోవు దేవుని గుర్రపిల్ల వలె
ఉన్న యేసయ్యను నీవు తృణీకరిస్తే రేపటి రోజు అంటే రేపు దేవుడు న్యాయాధిపతిగా కొదమసింహము వలె వారి వారి క్రియలకు తగిన ప్రతిఫలం ఇచ్చు యేసయ్య ఎదుట మీరు నిలబడలేరు అనే విషయాన్ని గ్రహించండి. కాబట్టి నీ పాపములు నిన్ను పట్టుకొనక ముందే యేసయ్య పాదములు పట్టుకొనము, ఆయన తప్పక మిమ్మల్ని క్షమిస్తారు అనే విషయాన్ని గ్రహించండి. ఈరోజు వాక్యం వింటున్న మీలో ఎవరైనా ఇలాగ పాపం చేసి తప్పించుకొని తిరుగుతున్నారా? ఒకవేళ మీరు పాపం చేస్తున్నట్లయితే ఆ పాపము నుంచి, ఆ పాపానికి తగిన శిక్ష నుంచి మీరు తప్పించుకోలేరు అనే విషయాన్ని ఇక్కడ మీరు గ్రహించండి. పాపమునకు జీతం మరణమే అని బైబిల్ వాక్యం సెలవిచ్చుచున్నది. ఆ శిక్ష నుంచి మీరు తప్పింపబడాలి అంటే ఇప్పుడే మీ పాపము మిమ్మును పట్టుకొనక ముందే దేవుని దగ్గరకు వెళ్ళండి, క్షమాపణ పొందండి. పశ్చాత్తాపంతో దేవుణ్ణి అడిగినట్లయితే దేవుడు మిమ్మల్ని తప్పకుండా విడిపిస్తారు అనే విషయాన్ని గ్రహించండి. పాపాన్ని ఒప్పుకోకుండా కప్పుకొని తిరిగే వారికి మాత్రమే క్షమాపణ లేదు. ఎప్పుడైతే పాపాన్ని ఒప్పుకొని ఆ పాపాన్ని విడిచిపెడతారో ఖచ్చితంగా ఆయన కనికరమును మీరు పొందుతారు అనే విషయాన్ని ఇక్కడ మీరు గ్రహించండి. కాబట్టి ఈరోజే పాపమును విడిచిపెట్టండి, దేవుని దగ్గరకు వెళ్ళి ఆయన ఇచ్చే కనికరమును పొందండి, నెమ్మది సమాధానం కలిగి జీవించండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడ పరలోకమైన మా తండ్రి, ఈరోజు వాక్యం ఉన్న మీ బిడ్డల్లో ఎవరైతే ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించండి, ఈ పాపము నుంచి నేను విడుదల పొందాలి అని నీకు మొరపెట్టుచున్నారు, ఇప్పుడే మీ బిడ్డలను దయతో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని, బిడ్డలను దర్శించమని, పాపాన్ని జయించుటకు ఇప్పుడే మీరు శక్తిని అనుగ్రహించమని, దుష్టుడు బారి నుంచి విడిపించమని, ఈరోజు వాక్యం వింటున్న మీ బిడ్డల్లో ప్రతి ఒక్కరు పాపాన్ని విడిచిపెట్టి కప్పుకొనక వాటిని విడిచిపెట్టి మీ కనికరం పొందులాగున మీరే సహాయాన్ని దయచేయమని, మీ కృప మీ బిడ్డలపైన ఉంచమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. సమస్త మహిమా ప్రభువైన యేసుక్రీస్తునకే కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.